హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అర్చన ముచ్చట్లు. అందరూ ఎట్లా మంచిగా మేము కూడా మంచిగా మనకి ఇంట్రెస్టింగ్ అవుతుంది అయితే మళ్ళీ మీకు వచ్చిన మీరు మన ఛానల్ వీడియో మీద ఫస్ట్ టైం అయితే ఏం చేయాలి తెలుసు, నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మస్తు మర్చిపోకండి. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీ సలహాలు సూచనలు ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. డే 27 ఆఫ్ 30 days బ్లాగింగ్ ఛాలెంజ్. అసలు ఇంత తొందరగా 27 days అయిపోయినాయి. ఇంకా 3 days అయితే మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నాకు అసలు నమ్మాలనిపించలేదు ఇంత తొందరగా అయిపోయిందంటే. సో ఈ రోజు అయితే నేను పాలకూర పప్పు, నా స్టైల్ పాలకూర పప్పు నేను షేర్ చేస్తాను. యాక్చువల్లీ నేను ఇదివరకు ఏం చేస్తుండే అంటే పాలకూర పప్పు చేసినప్పుడల్లా పప్పుతో పాటే పాలకూర కూడా అందులోనే వేసి ఉడికిచ్చేస్తుండే. బట్ అట్లా చేస్తే పాలకూరలో ఉన్న విటమిన్స్, ఆ ఫైబర్ అంతా వెళ్ళిపోతుంది అంట. సో అట్లా ఎప్పుడు చేయకండి. ఎప్పుడైనా దాన్ని సపరేట్గా ఉడికిచ్చేసుకోవాలి. పప్పు 2 విజిల్లకు ఉడికిపోతుంది కందిపప్పు. బట్ ఈ ఆకుకూర ఏంటంటే అంతసేపు అంత టైం పట్టదు దానికి, జస్ట్ 5 minutesలో మగ్గిపోతుంది. అందుకని ఈసారి ఎప్పుడైనా పాలకూర ఉన్నప్పుడు ఇట్లా ట్రై చేయండి. ఇక్కడ మా వారు వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన షార్ట్ ఫిల్మ్కి రైటింగ్ కథ రాసిందంట, స్టోరీ ఇచ్చిందంట. సో ఆ స్టోరీ ఎట్లుంది అని మా వారికి ఒకసారి చదివి చెప్పని పంపించింది అనమాట. ఇక్కడ మా ఆయన నాకు చదివి వినిపిస్తుండో, నువ్వు కూడా విను, నీ ఒపీనియన్ ఏందో చెప్పని నాకు కూడా చదివి వినిపిస్తుండో. చాలా చిన్న స్టోరీ, సింపుల్ లైన్ తీసుకున్నా కూడా చాలా టచ్చింగ్గా ఉన్నాయి డైలాగ్స్. అయితే ఈరోజు రిలీజ్ అవుతుంది అన్నారు. మరి రిలీజ్ అయిందో లేదో నేను కనుక్కొని, ఒకవేళ వాళ్ళు పర్మిషన్ ఇస్తే నేనైతే మన దాంట్లో కూడా ఎక్కడైనా నేను కమ్యూనిటీలో కానీ ఎక్కడైనా పోస్ట్ చేస్తే ఆ వీడియో లింక్ అయితే చాలా బాగా వచ్చిందని అన్నారు. చూద్దాం. డైలాగ్స్ వింటుంటే అయితే నాకు బాగా టచ్చింగ్గా అనిపించింది. నేను షేర్ చేస్తాను. మన పప్పు సంగతికి వస్తే, పప్పు ఉడికిపోయిన తర్వాత నేనైతే పచ్చిమిరపకాయలు వేసుకుంటా పాలకూర పప్పులో, కారం కాకుండా టేస్ట్ బాగుంటుందని. ఇప్పుడు మనము పోపు వేసుకునేటప్పుడు ఈ పాలకూరను ఉల్లిగడ్డ మగ్గిపోయింది, మీకు ఇష్టం ఉంటే ఉల్లిగడ్డ వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొందరు వేసుకోరు పప్పులో, నేను వేస్తాను ఉల్లిగడ్డ మగ్గిపోయిన తర్వాత ఈ పాలకూర వేసేసి కొద్దిగా ఉప్పు వేస్తే పాలకూరలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి మంచిగా మగ్గిపోయి కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది. అంతే. కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మనం ఉడికిచ్చేసుకున్న పప్పు ఇంట్లో వేసేసి జస్ట్ 2-3 minutes ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది. మనకు పాలకూర పప్పులో ప్రోటీన్లు ఏమీ కోల్పోకుండా మనకైతే మంచి పాలకూర పప్పు రెడీ అయిపోతుంది. తినడం వల్ల పిల్లలకు డైజెషన్ ఇష్యూస్ రావు. ఎవరికైనా కాన్స్టిట్యూషన్ ఉన్నా కూడా దీంట్లో ఉన్న ఫైబర్ వల్ల కాన్స్టిట్యూషన్ ఇష్యూస్ అన్నీ తగ్గిపోతాయి. అండ్ పప్పులో ఉన్న ప్రోటీన్స్ కూడా మనకు అందుతాయి. అండ్ ఈరోజు కొర్రలు వేస్తున్నాం మా వారికి, కొర్రలు ఉప్మా. సో మీరు కొర్రలు ఎప్పుడైనా చేసుకున్నప్పుడు ఈ కొర్రలు అయితే చాలా మంచివి. కొర్రలనే కాదు, మనకు చిరుధాన్యాలు ఏవైనా కూడా చాలా మంచివి. ఒక గంట 2 గంటల ముందు నానబెట్టేసుకోండి కొర్రల్ని. దాంతోపాటు నేనైతే కొంచెం పెసరపప్పు కూడా నానబెట్టేసుకుంటా, ఒక 1/2 cup అంతా. రెండింటిని 2 గంటల ముందు నానబెట్టేసుకొని కుక్కర్లో వేసేసుకుంటా. ఒక టీ గ్లాస్ అంత కొర్రలకి ఒక పెద్ద వాటర్ గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ పోసుకొని కొద్దిగా ఉప్పు, మనకు నచ్చిన వెజ్జెస్ అన్నీ యాడ్ చేసుకొని ఒక విజిల్ రానిస్తే మంచిగా ఉడికిపోతుంది. ఇక్కడ మేమైతే ఒక వీడియో చేసుకున్నాం, ఒక షార్ట్ వీడియో. దాని కష్టాలు అనమాట. మా వారు ఇక్కడ చెప్తున్నారు 200 ఈ వీడియో ఖర్చు అని. ఎందుకంటే పల్లీలు కింద పోసేసినాం అన్నట్టు ఆ వీడియో కోసానికి. ఆ వీడియోనే అది అన్నట్టు, కింద పోయడం పల్లీలు. మేము ఆ వీడియో చేసుకొని వచ్చేసరికి మా పప్పు అయితే ఉడికిపోయింది. జస్ట్ ఒక విజిల్ రాగానే అందులో నుంచి ఆ ఎయిర్ అంతా తీసేసేయండి, లేదంటే మరీ ఎక్కువ ఉడికిపోయి గట్టిగా అయిపోతుంది కొర్రలు అయితే. ఉడికిపోయిన తర్వాత అందులో నుంచి ఉన్న గ్యాస్ తీసేసి మీకు నచ్చితే పోపు పెట్టేసుకోండి. మేమైతే పోపు పెట్టట్లేదు. ఎందుకు పోపు పెట్టట్లేదు అంటే, పోపు పెడితే అందులో ఆయిల్ యాడ్ చేయాల్సి వస్తుంది. సో అట్లా వద్దు అన్నారు మా వారు. అందులోకి పల్లి చట్నీ కానీ, రసం కానీ, చారు కానీ ఏది ఉన్నా కూడా బాగుంటుంది. ఉట్టిగా తిన్నా కూడా బాగుంటుంది. కానీ ఆయన నైట్కి తింటాడు కాబట్టి, వేడివేడిది అయితే ఉట్టిదైనా తినేసేయచ్చు. బట్ నైట్కి తింటాడు కాబట్టి ఉట్టు తినలేడు, ఏదో ఒకటి ఉండాలి. పల్లి చట్నీ, సాంబార్ 2 కాంబినేషన్ అయితే చాలా మంచిగా ఉంటుంది కొర్రలకి. మనకి ఇంకా తినాలనిపిస్తుంది. వేడి మీద తింటే అయితే ఇంకా మస్తు నచ్చుతుంది. ఇంకా నేను కూడా తినేసిన తర్వాత మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. మ్యాక్సిమం పొద్దున ఉండడానికి ట్రై చేస్తా బయట కింద సెల్లార్ అయితే. బట్ ఒకవేళ పొద్దున వీలు కాకపోతే మధ్యాహ్నం పూట ఇంకా మా పాపను పడుకోబెట్టిన తర్వాత సెల్లార్ అయితే ఉడిచేసుకుంటా. ఎందుకంటే మా పిల్లలు ఆడుకుంటారు కదా. యాక్చువల్లీ అయితే సెల్లార్లో బండ్లు పెడతారు. బండ్లు పెట్టడం వల్ల వాళ్ళు పెట్టి తీసి పెట్టేసరికి మట్టంతా వస్తుంది. రోడ్డు మీద ఉన్న మట్టంతా లోపల సెల్లార్లోకి వచ్చేస్తుంది. ఉడకపోతే అది కాలకంటే మా ఇంట్లోకి వచ్చేస్తాయి, లోపలికి రూమ్లలోకి. అందుకనే ఊడ్చుకుంటా డైలీ. నేను ఈరోజు ఉడుస్తానా, మళ్ళీ తెల్లారికల్లా మళ్ళీ ఎప్పటిలాగానే అయిపోతుంది. నైట్ అంతా మళ్ళీ అందరు బండ్లకి ఇచ్చేస్తారా. మళ్ళీ మా పిల్లలు పొద్దున్న లేచి అటు తిరిగేసరికి అది దుమ్మంతా మా ఇంట్లోకే వచ్చేస్తుంది. ఈ సెల్లార్లో అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే ఈ ఇబ్బందులు ఉంటాయి, ఎలుకల ఇబ్బందులు ఉంటాయి, చిన్న కాళ్ళజర్లు కూడా వస్తూ ఉంటాయి. అందరి ఇంకా మా పిల్లలు బండ్ల దగ్గర ఆడరు కాబట్టి మేలు. కానీ పిల్లలు బండ్ల దగ్గర ఆడితే అయితే అదొక ఇష్యూ. నాకైతే గుర్తుంది, మా పెద్ద పాప తన ఫస్ట్ బర్త్డే అయిపోయింది. తను అప్పుడప్పుడు ఇంకా నడుస్తుంది, ఫుల్ ఫ్లెడ్జ్గా నడవట్లేదు, అడుగులేస్తుంది అంతే. అప్పుడే ఎవరో బండి తీసుకొచ్చి అక్కడ పెట్టిరు. సడన్గా సైలెన్సర్ ఉంటుంది కదా, దాని దగ్గర పోయింది, చెయ్యి కాల్చుకుంది. చూడండి అసలు చెయ్యి ఒక 2 రోజుల వరకు ముట్టుకొని ఇవ్వలేదు, అంత ఘోరంగా గాలి పొక్కొచ్చింది చెయ్యి అయితే. అందుకే జాగ్రత్తగా ఉండాలి. సెల్లార్లో ఉంటే పైకి ఎక్కడం మెట్లు ఎక్కడం తప్ప మిగిలిన అన్ని ప్రాబ్లమ్సే ఉంటాయి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి. అయితే ఈరోజు అయితే నేను రాగి బనానా కేక్ చేస్తున్నా. ఇదివరకు ఆల్రెడీ మన చాలాసార్లు నేను వీక్లో 2 సార్లు చేస్తాను రాగి కేక్. ఎందుకంటే పిల్లలకు రాగి చాలా మంచిది. అందులోనూ మా పెద్ద పాప ఊరికి కాళ్ళు నొస్తున్నాయి అంటది. ఎందుకంటే తను ఎక్కువ ఆడుకుంటే అట్లా నొస్తున్నాయి అంటది. అందుకే కాల్షియం లోపం, మళ్ళీ ముఖ్యంగా పిల్లలకి విటమిన్ డి లోపం ఉంటుంది కదా. ఈ సిటీలో పిల్లలకైతే మరీ ముఖ్యంగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇరుకు ఇండ్లు, ఎండ అస్సలు రాదు. ఎండ వచ్చేసరికి వాళ్ళు లేచేసరికి పొద్దుటెండ వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయి 4 గోడల మధ్య ఉంటారు. ఎండ అస్సలు తలగదు. ఊర్లలో ఉన్నా కనీసం బయటకు వెళ్తే ఎండ తలుగుతుంది, కానీ లేకపోతే అసలు ఎండనే తలగదు. అందుకని కాళ్ళ నొప్పులు అంటూ ఉంటుంది అన్నట్టు. అందుకే రాగిది ఏదో ఒకటి ఇంట్రడ్యూస్ చేయాలి. వాళ్ళు దోశ చేసినా, ఇడ్లీ చేసినా, ఉప్మా చేసినా అస్సలు తింటలేరు.
ఇంకా కేక్ అయితే తింటారు కదా, ఎట్లో ఒకట్లా వాళ్ళ లోపలికి పోవడమే ముఖ్యం అనేసి నేను చేస్తున్నా. ఇందులో ప్రతిసారి చేసేదానికంటే ఈసారి ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసిన, అదే కోకో పౌడరు. ఇది కూడా 0 షుగర్ అనమాట. ఏం లేదు, మీరు ఒక కప్పు రాగిపిండి తీసుకోండి, 1/2 కప్ షుగరు, 1/2 కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోండి, అట్లనే 1/2 కప్పు పాలు పోసుకోండి. ఇంట్లోనే బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని బ్లెండ్ చేసేసుకోండి, మంచిగా మిక్సీ పట్టేసుకోండి. అది కూడా 1 నిమిషం పడితే చాలు, 1/2 నిమిషం పట్టినా కూడా సరిపోతుంది. మీరు ఎక్కువసేపు మిక్సీ పట్టారనుకోండి, అందులో ఎయిర్ బబుల్స్ వచ్చేసి కేక్ అయితే ఎక్కువ పొంగిపోయి పలిగిపోతుంది అనమాట, పైన షేప్ అవుట్ అయిపోతుంది. సో ఈ కన్సిస్టెన్సీ రావాలి, అన్నీ అలా కలిసిపోవాలన్నమాట. అరటిపండు అదంతా అలా మంచిగా మిక్స్ అయిపోవాలి. ఇప్పుడైతే ఒక టిన్ తీసుకొని దానికి నెయ్యి రాసేసుకున్నాం. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అది వేసేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ మిక్చర్ ఉంది కదా, ఈ కేక్ మిక్చర్, ఇది మనం ఇందాక ప్రీహీట్ చేసుకున్న బగోన్లోకి 20 నిమిషాలు, ఖచ్చితంగా 20 నిమిషాలు పడుతుంది. అది పెట్టించుకొని ఉడికిచ్చేసుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. అండ్ పైన మీ ఇష్టం గార్నిష్కి ఏమైనా చేసుకోవచ్చు. నేనైతే కాజు, కొంచెం అది బ్లాక్గా ఉంటుంది కేక్ కాబట్టి కాజు వైట్గా, పిల్లలకు చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నేను చేసిన. అండ్ డీమోల్డ్ కూడా చాలా ఈజీగా అయితే. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే, వేడిగా ఉన్నప్పుడే డీమోల్డ్ చేసుకోండి. అంటే ఆ కేక్ టిన్లో నుంచి తీసి వేరే దాంట్లో వేసుకోండి, లేదంటే కిందంతా చెమ్మొచ్చినట్టు అయిపోయి తడిగా అయిపోతుంది. వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకోండి. మా పిల్లలకైతే మస్తు ఇష్టము. ఎప్పుడు రాగి కేక్ నేను ఈవినింగ్ టైంలో చేసినా కూడా ఆ రోజు ఈవినింగ్ స్నాక్ వాళ్ళకి అదే, అండ్ నెక్స్ట్ డే స్కూల్కు మార్నింగ్ స్నాక్స్ కూడా అదే పంపిస్తా. అట్లనే వాళ్ళకి ఇష్టము. అట్లా నాకు వీక్లో 2 టైమ్స్ చేస్తే పిల్లలు 4 టైమ్స్ తింటారనమాట. చాలా హెల్తీ. నేను ఈ కేక్ ట్రై చేస్తున్నప్పటి నుంచి మా పెద్ద పాపకి కాళ్ళ నొప్పులు అయితే తగ్గినాయి రసండి, తగ్గినాయి. అండ్ ఈవినింగ్ పిల్లలు స్నాక్స్ తిన్న తర్వాత నేను బట్టలు అయితే మడతెట్టేసుకున్నా. ఒక 2 రోజులే ఉన్నాయి అట్లనే. ఆ బట్టలు మడత పెట్టుకున్న, పిల్లలతో హోంవర్క్ చేపిస్తున్నా. 2 ఆల్టర్నేటివ్గా 2 పనులు జరిగిపోతాయి. బట్టలు ఉతుకమంటే పర్వాలేదు ఉతుకుతాం, గిన్నెలు కడుగు అంటే పర్వాలేదు కడిగేస్తాం. కానీ గిన్నెలు సర్దాలన్నా, పిండిన బట్టలు తీసుకొచ్చి మడత పెట్టాలన్నా అది ఏందో బద్ధకంగా అనిపిస్తుంది. నాకు ఒక్కదానికే ఇట్లా అనిపిస్తుందా, అందరికి ఇట్లా అనిపిస్తుందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిజంగా బట్టలు మడత పెట్టాలంటే అది పెద్ద లేజీ పనిలాగా అనిపిస్తుంది. ఒక 2-3 రోజుల బట్టలు జమ అయ్యేదాకా కూడా ఒక చైర్ వేస్తాయి ఇంట్లో, ఆ చైర్లో వేస్తూనే ఉంటాయి. ఆ చైర్ మొత్తుకుంటాయి కావచ్చు. హలో మేడం, ఈ చైర్ అంటారు దీన్ని కూర్చోవడానికి మాత్రమే వాడతారని, ఆ చైర్ ఊకే నేను తిట్టుకుంటుంది కావచ్చు. ఆ చైర్లో బట్టలన్నీ, ఉతికిన బట్టలన్నీ తెచ్చి దాంట్లో జమ చేస్తూ ఉంటా. చైర్కి వాయిస్ ఉంటే అట్లా అనుకుంటాను అనమాట. అండ్ గిన్నెలు కూడా అట్లనే కడుక్కున్న తర్వాత వెంటనే బోర్లేసుకొని నీళ్ళు ఆరిపోయిన తర్వాత బోర్లేసుకుందాంలే అనుకుంటాను. అది పెద్ద పనిలాగా అనిపిస్తుంది. జస్ట్ కడిగున్నే సర్దుకోవడానికి పెద్ద పనిలాగా అనిపిస్తుంది నాకైతే. ఈవినింగ్ మా వారు ఫోన్ చేసారు, ఏం చేస్తారు పిల్లలని అప్పుడప్పుడు అట్లా చేస్తుంటారు అనమాట. ఆఫీస్ నుంచి ఫోన్ అయితే చేసారు ఆయన. నేను మా పాపకి ఇచ్చిన మాట్లాడమని, ఎంగనే ఛార్జింగ్ పెట్టిన, తను కూడా చూసుకోలేదులే పాపము. సడన్గా గుంజింది. అంటే నడుచుకుంటూ మాట్లాడడం అలవాటు అనమాట తనకు, ఒక దగ్గర కూర్చొని మాట్లాడదు. నేనేమో ఒక తాను కూర్చొని మాట్లాడితే తను వాళ్ళ పప్పనేమో అటు తిరుగుకుంటూ మాట్లాడతాడు. ఏదైనా కాల్ వస్తే వాళ్ళ పప్పని చూసి ఆమె కూడా అట్లే అలవాటు అయిపోయింది. నేను ఫోన్ మాట్లాడరాని ఇచ్చిన, నేను ఛార్జింగ్ పెట్టిన ఫోను. సడన్గా తను గుంజేసరికి ఛార్జింగ్ అటు హోల్డ్ అయ్యి గట్టిగా పట్టుకునేసరికి అటు ఛార్జింగ్ ఊడిపోయింది, తన చేతిలో నుంచి జారిపోయింది. ఫోన్ అయితే కింద పడ్డది. మొన్ననే నా ఆపరేషన్ కంటే కొంచెం ముందు, అంటే 2 months ముందే 15,000 పెట్టి ఫోన్ అయితే మంచిగా చేయించినాం మేము. ఇది డిస్ప్లే పోయినుండే, ఇది కంపెనీ డిస్ప్లే వేయాలంటే అంత అవుతుందని చెప్పారు అనమాట. దాన్ని సంవత్సరం పాటు హోల్డ్ చేసి ఇంకా మొన్న చేయించినాము 15,000. సరేలే, ఇంకా మరి అది కన్నికి డిస్టర్బెన్స్ లాగా ఉంది, ఇంకా తప్పదనేసి చేయించినాము. అది కూడా ఇన్స్టాల్మెంట్ పెట్టుకొని మరి మంచి చేయించినాం అనమాట. ఎందుకంటే షాప్ అతను మాకు తెలిసిన ఆయన ఉండే, సో అందుకే ఇన్స్టాల్మెంట్ పెట్టుకొని ఇంకా మేము ఈఎంఐలో మనీ కట్ చేయించుకొని నెలకి కట్టుకునేటట్టు పెట్టుకున్నాము. సడన్గా ఇప్పుడు ఫోన్ ఇట్లా వాడి మళ్ళీ డిస్ప్లే పోయింది అనుకోండి, ఇంకా మాకు గుండె బద్దలైపోతుంది. ఎందుకంటే కాస్ట్లీ ఫోన్లు వాడాలంటే ఇదే అండి ఇబ్బంది. ఎందుకంటే కాస్ట్లీ ఫోన్లు వాడినప్పుడు ఇట్లా డ్యామేజ్ అయింది అనుకోండి, మళ్ళీ వాటికి డబ్బులు కూడా అంతే ఎక్కువ అవుతాయి. ఇప్పుడు మామూలు ఫోన్లు అనుకోండి, నాకు ఒక 2-3 వేలలో డిస్ప్లే వేస్తుండే, మామూలు ఒరిజినల్ కావాలంటే ఒక 5-6 వేలు అవుతుండే. బట్ ఇది కాస్ట్లీ ఫోన్ కాబట్టి నాకు డిస్ప్లేకి 15,000 అయింది. అది మాకు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి అది ఎక్కువనే. అది కొత్త ఫోన్ వస్తుంది, ఒక మామూలు కొత్త ఫోన్ వస్తుంది ఆ డబ్బులలో. సో సడన్గా అట్లా చేసింది మా పాప. ఇంకా ఆ రోజంతా అసలు నేను ఏం చేస్తున్నానో కూడా నాకు అర్థం కాలేదు. ఇక్కడ చూసిరా, మిక్సీ వేయడానికి దోశలకని పిండి పడుతున్నా, ప్లగ్ కూడా పెట్టకుండానే నేను మిక్సీ పడుతున్నాను. ఏం చేస్తున్నానో నాకు ఏం అర్థం కావట్లేదు. ఏదైనా నా మైండ్లో ఉండిందంటే అసలు ఆ రోజు అది మైండ్లోకి లేదు. ఆలోచనలు అంతా దాని చుట్టే తిరుగుతున్నాయి. నాకు ఆ ఫోన్ పడ్డదనే టెన్షన్ అయిపోయింది. యాక్చువల్ మా సనీష మీదకి ఫుల్ అరిచిన, ఇంకా ఫోన్ చేసి మళ్ళీ మా వారికి ఫోన్లో అదే చెప్తున్నాను. నేను చూసినావా, నువ్వు ఫోన్ ఎందుకు చేసినావు, నువ్వు ఫోన్ చేయడం వల్ల నేను ఫోన్ ఆమె ఎత్తేసింది అన్నట్టుగా ఆయన మీద కాసేపు చిరాకు పడ్డా. ఇంకా ఆ రోజంతా అదే చిరాకులో ఉండే నేను. యాక్చువల్లీ యూట్యూబ్ దయ వల్ల ఇదివరకు అయితే నేను నా మూడ్ బాగాలేకపోతే అసలు తినకపోతుండే. బట్ యూట్యూబ్ దయ వల్ల, అంటే యూట్యూబ్లో వీడియోలు చూడడం వల్ల మూడ్ బాగాలేకపోతేనే మనకు నచ్చింది చేసుకోవాలని తినాలని అర్థమైంది. అంటే వీడియోలు చూడడం వల్లనే. సో యూట్యూబ్ నేను కంటెంట్ క్రియేటర్ని కాబట్టి నేను కూడా అప్పుడప్పుడు వేరే వాళ్ళ వీడియోలు చూస్తుంటా కదా, అది చెప్తా ఉంటారు అనమాట. ఈరోజు నా మూడ్ అస్సలు బాగాలేదు, ఖచ్చితంగా ఈరోజు నాకు ఇష్టమైన వంట చేసుకొని తింటాను, నాకు ఇష్టమైన బిర్యానీ చేసుకొని తింటాను. అది విని నాకు కూడా అది అలవాటు అయిపోయింది అనమాట. మనం మనసు బాగాలేదు అనుకోండి, అప్పుడు కడుపుని ఇబ్బంది పెట్టదు కదా. ఇదివరకైతే నేను తినకుండానే ఊరుకుంటుంటుంది నా మనసు బాగాలేకపోతే. బట్ ఇప్పుడే నచ్చింది చేసుకొని తింటే కొంచెం మైండ్ అనేది రిలీఫ్ అవుతుంది అనమాట, డైవర్ట్ అయిపోతుంది. ఆ చేసుకునే టైంలో మైండ్ డైవర్ట్ అయిపోయి కొంచెం అన్న రిలాక్సేషన్ వస్తుంది అన్నట్టు. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. మీ మనసు బాగాలేదు అనుకోండి, మీకు నచ్చింది ఏదైనా మీరు అనుకొని తినండి, లేదంటే బయట నుంచి ఆర్డర్ పెట్టుకొని తినండి. సో ఇది వీడియో ముంచరు అన్నట్టు. ఉంటాం మళ్ళీ బై అన్నట్టు. చెప్పుడు మర్చిపోయిన వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం